ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, చేసిన స్వల్ప విజయాలే కావచ్చు, కానీ అవి ఆత్మతృప్తినిస్తున్నాయి. స్వల్ప విజయం నుంచి పెద్ద విజయాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మనిషి అది ఒకసారి గతంలో జరిగినటువంటి 1 year పోరాటం, ఏమైనా తప్పులుంటే సమీక్షించుకోవడం, భవిష్యత్తులో జరిగే పోరాటానికి చేయడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒక యుద్ధాన్ని మోగించడానికి ఒక భారీగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ చరిత్రలో, ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక 10 members గజ దొంగలు ఎవరైనా ఉంటే, పొలిటికల్ ఆర్ ఎనీ దోపిడి, అది దావుద్ ఇబ్రహీమా, చోటరాజనా, లేకపోతే బిల్లా రంగానా, ఏదైతే ఏంది తెలంగాణ కాదు భారతదేశంలో ఒక 10 members దొంగలు ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు సార్. ఇండియన్ హిస్టరీలోనే అనేది ఇండియన్ హిస్టరీలో అంత పెద్ద. ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ దోపిడీ ఎక్కువ, భారతీయ పరిపాలక దోపిడీ ఎక్కువ అని అంటే దేశం చెప్తుంది. కాంగ్రెస్ వాడి దోపిడీ ఎక్కువ. తెలంగాణని ఆంధ్రుడు ఎక్కువ దోపిడీ చేసిండా, తెలంగాణకి రూలింగ్కి వచ్చిన కేసీఆర్ ఎక్కువ దోపిడీ చేసిండా అంటే కేసీఆర్ నెలగొట్టిన తర్వాత కేసీఆర్ ఎక్కువ దోపిడీ చేసిండా రేవంత్ రెడ్డి అంటే ఇట్లా వస్తూ ఉంటుంది. అందుకని ఇండియన్ హిస్టరీలో 10 members దొంగలు ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఒక నంబర్ 1 నుంచి 10 మధ్యలో. ఏంది ఆయన చేసింది? చాలా అద్భుతాలు సృష్టిస్తున్నా అంటున్నాడు కదా, పెద్ద పెద్దవి చెప్తున్నాడు కదా. ఫ్యూచర్ సిటీ, వేల ఎకరాల్లో ఒక సిటీ నిర్మాణం అంటున్నాడు. మూసి చాలా అద్భుతమైన ఆర్థిక వనరులు క్రియేట్ చేయబోతున్నదని అంటున్నాడు. ఇంకా మూడోది ఏదో ఉండే కదా, మెట్రో మీద అయితే ఏకంగా ఢిల్లీకి పోయి ఒక పెద్ద చర్చను పెట్టి కేంద్రాన్ని కూడా నేను ఒప్పించి వాళ్ళు కూడా వాటాదారులుగా ఉండేలాగా ప్లాన్ చేసి, నేను ఏమంటున్నాను పెద్ద 13,000 కోట్ల అప్పు తెచ్చి మేము మెట్రోని కూడా స్వాధీనం చేసుకోపోతున్నాం అని అంటున్నాను. అంటే చాలా పెద్ద పెద్ద అంశాలు కదా, పెద్ద అంశాలు. ఇక్కడ ఏంటంటే ఇది కేసీఆర్ విద్య సార్. ఇది మీకు ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఒక మాంత్రిక రాజకీయం ఉండదు. నేను అదే మీకు మొదటి చెప్తున్నా. ఒక రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక పెద్ద పెద్ద విషయాలు చెప్పి మనుషులందరినీ ఆ వైపుగా మళ్లించే ఒక మాంత్రిక ఆలోచనలు ఉంటాయి. ఇవి ఏ చీఫ్ మినిస్టర్, ఒక స్టాలిన్ ఇట్లా మాట్లాడాడు, ఒక లేకపోతే పలానా ఉత్తరప్రదేశ్ యోగి మాట్లాడు, ఇంకెవరు మాట్లాడరు. ఇవి ఒక నవీన్ పట్నాయక్, ఇంకెవరు మాట్లాడరు. ఒక్క కేసీఆర్ మాట్లాడండి. ఇది అవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఒక భూతల స్వర్గం, ఆకాశంలో ఉన్న ఒక స్వర్గాన్ని తీసుకొచ్చి నీ ఇంటి ముందు తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. సేమ్ మెథడ్ రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. యాక్చువల్గా రెడ్డి బ్రెయిన్ అట్లా ఉండదు. యాక్చువల్ రెడ్డి అనే ఒక స్వాభావిక రెడ్డి లక్షణం ఏదన్నా ఉంటే ఫ్యూడలిస్ట్గా మాట్లాడతాడు, ఏదైనా ఉంటే రెడ్డి స్టైల్లో మాట్లాడతాడు. ఒక ఇంటలెక్చువల్ రెడ్డి అంటే జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి లాగా ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ రేవంత్ రెడ్డి స్వభావంగా లేదు. అతనిది మాంత్రిక కేసీఆర్ రాజకీయానికి కొనసాగింపే రేవంత్ రెడ్డి. అదే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి అంటే కేసీఆర్ కంటిన్యూటీ. అది కేసీఆర్ యొక్క కంటిన్యూటీయే రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ ఈ రోజు ఉంటే ఏం మాట్లాడతాడు అదే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా అంటున్నా. దాంట్లో క్యాపిటలిజం యొక్క రక్షణ ఉంటుంది, అగ్రవర్ణాల యొక్క విలువల రక్షణ ఉంటుంది. వీటన్నింటి యొక్క కొనసాగింపే రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి దోపిడీ చేస్తూ భూమిని బేస్ చేసుకొని ఎంత పెద్ద దోపిడీకి పాల్పడిండో దానికి 100 రెట్ల దోపిడీయే రేవంత్ రెడ్డిది. చూడండి, కేసీఆర్ ఒక మైనారిటీ కమ్యూనిటీ, చాలా ఆత్మరక్షణలో నుంచి అతని మేధావి ఎక్కువ, అంటే అతని యొక్క అభద్రత నుంచే మేధావిగా బయటపడ్డాడు. యాక్చువల్గా ఆత్మరక్షణ నుంచే మేధావిగా అతను ఇంటలెక్చువల్గా పరిణితి చెందాడు. అతను అంత మైనారిటీగా ఉన్న భూదోపిడీ ప్రారంభించాడు. కానీ ఫ్యూచర్ సిటీ అనే ఒక వర్డ్ తీసుకొని, ఫ్యూచర్ సిటీ అని మీరు వింటున్నారు, అక్కడికి ఒకసారి పోయిరండి సార్, ఏముండదు, ఏముండదు. ఎవడో ఒక క్యాపిటలిస్ట్, ఎవడో ఇండస్ట్రియలిస్ట్ చెప్తే వాడు తాత్కాలికంగా ఒక షెడ్ వేసిండు. ఫ్యూచర్ సిటీ అంటే అన్ని మతాలు ఆకాశంలో ఒక స్వర్గం ఉంది అన్నది, ఆకాశంలో ఉన్న దాన్ని ఇప్పటివరకు భూమండలం మీద ప్రజలందరూ ఒక స్వర్గం ఉంది అనుకుంటారు. కానీ మనోడు భూమి మీదనే ఒక స్వర్గాన్ని, లేకపోయినా ఆకాశంలో ఉందంటేనేమో అది మాయ, అది వేరే, అది ఒక ఆధ్యాత్మికం. కానీ భూమి మీదనే ఉంది లేకపోయినా ఉందని నమ్మించడం, భూమి ఆకాశంలో లేకపోయినా నమ్మించడం అంటే అది ఆధ్యాత్మికం, అది మతానికి సంబంధించి. భూమి మీదనే ఒక స్వర్గం ఉంది కానీ అక్కడ ఏమి లేదు. ఇది కేసీఆర్ స్టైల్. ఇది ఆ కేసీఆర్ స్టైలే రేవంత్ రెడ్డి యొక్క కంటిన్యూటీ. ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ ఏమీ లేకపోయినా మనందరి బ్రతుకు ఎక్కడ ముడిపడి ఉంది, అద్భుతమైన జీవితం. రేపు తెలంగాణ వస్తే మన జీవితం అంతా బాగుపడుతుంది. రేపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే మనందరి జీవితం బాగుపడుతుంది.
రెండు ఒకటే. ఓకే. ఫ్యూచర్ సిటీయే కాకుండా హోల్ తెలంగాణలో 600 మండలాల్లో మొత్తం భూముల మీద కన్నేశాడు రేవంత్ రెడ్డి. 600 మండలాలు. ఎస్, అంటే మనకి 570 దాకా 80 దాకా వచ్చినాయి. మీకు తెలంగాణలో భూమి అత్యంత విలువైందని చెప్పాం కదా గత. ఆ విలువైన భూమి మీద కన్నేసి ఆ భూమి బేస్డ్గానే లక్షల కోట్ల రూపాయలని రేవంత్ రెడ్డి సంపాదించి దాంతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. ద సేమ్ టైం సామాజిక విషయాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. సామాజిక విషయాల్లో అనేక అణగారిన వర్గాలకి తాను ప్రతినిధిగా ఏ కులంలోకైనా వెళ్ళిపోయి. ఇప్పుడు రేవంత్ అన్న అని పిలిస్తే నాకు చాలా గొప్పగా ఉంటుంది. ఎవరో నన్ను రేవంత్ సార్ అని అంటే నేను తిట్టిన, నేను అంటే అట్లా పిలవద్దు అని చెప్పిన. రేవంత్ అన్న అంటే నేను చాలా దగ్గరగా అన్నట్టుగా ఫీల్ అవుతా. అవును. సో ఇట్లాంటి పదాలన్నీ దానికి ఇదేనా మాంత్రిక విద్యలో భాగమే ఈ అన్నలు అనే పిలిపియటం. అందుకనే రేవంత్ రెడ్డి అనేటువంటి క్యారెక్టరు ఇది మొదట్లోనే గౌడు అన్నాడు. నేను నాకు అన్ని కులాలలో సభ్యత్వం ఉంది అని అంటాడు ఆయన. మాదిగల్లో సభ్యత్వం ఉంది, గౌడ్స్లో సభ్యత్వం ఉందని సామాజిక చిత్రాన్ని తీసుకొచ్చి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మనం అనేది ఏంటంటే